వాల్యూస్ అన్ని మళ్ళీ -3 కూడా తీసుకుంటుంది, 7 కూడా తీసుకుంటుంది. ఈక్వాలిటీ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటున్నాడు కాబట్టి ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ నుంచి అంటే -3 -2 -1 0 1 2 3 4 5 6 7 b is equal to x such that x is an integer -1/2 less than x less than 9/2. ఈ సెట్ ఇచ్చి దాన్ని రోస్టర్ ఫామ్ లో రాయమంటున్నారు. రోస్టర్ ఫామ్ లో రాయమంటే ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా స్పష్టంగా జాబితా రూపంలో రాయడం, ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ను క్లియర్గా లిస్ట్ చేయడం. ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నారు, ఎక్స్ ఇంటీజర్ అయి ఉండాలా మరియు వేటివి మధ్యలో ఉండాలా, -1/2కు 9/2కు మధ్యలో ఉండే ఇంటీజర్స్ మాత్రమే. ఎక్స్ ఎక్కడ ఉండాలా, -1/2కు 9/2కు మధ్యలో ఉండాలా. ఆ ఉండి ఎక్స్ ఏమైండాలా, ఇంటీజర్సే, ఫ్రాక్షన్స్ కాదు. చూడండి ఇక్కడ ఆ -1/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2 ఇచ్చినది రాసుకున్నాం కండిషన్, రూల్ వాళ్ళు ఇచ్చిన రూల్. ఆ రూల్ ను సాటిస్ఫై చేసి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం స్పష్టంగా రాయాలి క్లియర్గా. -1/2 అంటే డెసిమల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక -0.1 -1/2 అంటే -0.5 లెస్ దాన్ ఎక్స్, ఇది ఏమవుతుంది 4.5 అవుతుందా. 9/2 అంటే కనుక 4.5 అంటే ఇప్పుడు -0.5 లెస్ దాన్ ఎక్స్ అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే -0.5 అనేది ఎక్స్ కంటే చిన్నది. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఎక్స్ పెద్దదేనా దీనికంటే, అంటే దాన్ని ఎక్స్ గ్రేటర్ దాన్ -0.5 ఎక్స్ లెస్ దాన్ 4.5 అంటే ఎక్స్ వాల్యూ -0.5 కంటే -0.5 అంటే 0కు -1కి మధ్యలో ఉంటుంది. -0.5 అనేది ఇది 4.5 అనేది 4కు 5కు మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ అని వాల్యూ గ్రేటర్ దాన్ -0.5 అంటే -0.5 కంటే పెద్దది, అంటే ఇట్లా పోతుంది రైట్ సైడ్ ఈ నుంచి ఇట్లా. మరియు 4.5 కంటే చిన్నది ఎక్స్ వాల్యూ అంటే 4.5 4.5కు మధ్యలో అంటే 4.5 కంటే తక్కువ. ఈ రేంజ్ లో ఉండే ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ కాదు, జస్ట్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలంటున్నాడు. ఇంకా ఇంటీజర్స్ అంటే 0 వస్తుంది ఈ నుంచి ఇట్లా, ఈ నుంచి ఇట్లా 0 1 2 3 4